అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. మనం 26వ తారీఖు జనవరి నుంచి 1వ తారీఖు ఫిబ్రవరి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉన్నాయో ఈ రోజు తెలుసుకుందాం. ఈ వారంలో గురుగ్రహం వచ్చేసి వృషభ రాశిలో, అలాగే కుజుడు వక్రంలో వచ్చాడండి, మిథున రాశిలో ఉన్నారు. అలాగే కేతు కన్యా రాశిలో ఉన్నారు. చంద్రుడు వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం వరకు ప్రయాణిస్తున్నారు. అలాగే రవి, బుధ గ్రహాలు మనకి మకర రాశిలో ఉన్నారు. శని, శుక్ర గ్రహాలు కుంభరాశిలో ఉండడం జరిగింది. అలాగే రాహు కుంభరాశిలోకి వెళ్తున్నారు. శుక్రుడు 29వ తారీఖు మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతుందన్నమాట. దీన్ని బట్టి మన రాశులకు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా మనం అందరం కూడా ప్రతిసారి కూడా ఒట్టి వారఫలం తెలుసుకోవటం, మన మంత్రాలు అవి ఏ పూజలు చేయాలనేది కాకుండా, రత్నాలు అవి కాకుండా, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒక్కొక్క గ్రహం యొక్క ప్రత్యేకత కూడా తెలుసుకోవటం ఎంతైనా మంచిది. బుధ గ్రహం ఈసారి అన్ని రాశులకు కూడా మారడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఎవరు ఈ బుధ గ్రహం ఎవరు అని కానీ మనం ఆలోచిస్తే, మన ఆధ్యాత్మికటువంటి విషయంలో కానీ, శాస్త్రపరంగా కానివ్వండి, జ్యోతిష శాస్త్రంలో కూడా ఎక్కడా ఎవ్వరూ చెప్పలేని అనేక రహస్యాలు చెప్పబడ్డాయి. బుధగ్రహము చంద్రగ్రహం యొక్క సంతానం అంట, చంద్రుడి యొక్క కొడుకంట బుధుడు. ఎంతో చెప్పడానికి, వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఏదైనా ప్లానెట్కి ఇంకో ప్లానెట్ పుట్టడం ఏమిటి అని ఏమన్నా, సైంటిఫిక్గా కూడా దీనికి ఎక్కడా ఆధారాలు లేవు. సైంటిఫిక్గా ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. కానీ మన యొక్క పురాణాల్లో బుధుడు ఎవరు అంటే చంద్రుడి యొక్క సంతానము అంటారు. ఇందులో సైంటిఫిక్గా అంటే మనం లాజిక్గా కూడా అద్భుతంగా ఒక మాట చెప్పొచ్చు. చంద్రుడు అంటే మనస్సు, బుధుడు అంటే బుద్ధి. చంద్రుడి నుంచి మనకి మనస్సు నుంచి, ఆలోచన నుంచి బుద్ధి అనేది ఒకటి ఏర్పడుతుంది. కామన్ సెన్స్ అంటాం దాన్ని. నువ్వు బుద్ధి వాడవయ్యా అంటారు. అంటే నువ్వు మనసు వాడుతున్నావు. మనసు వాడకు. మనసుకి ఏం తెలుసు? స్పాట్లో రిప్లై ఇచ్చేస్తుంది. అది నువ్వు తిడితే అది తిట్టేస్తుంది, నువ్వు కొడితే అది కొట్టేస్తుంది, అది నువ్వేం చెప్తే అది రిప్లై. మనసుకు ఎటువంటి విచక్షణ జ్ఞానం ఉండదు. కానీ మనస్సు నుంచి పుట్టినటువంటి బుద్ధికి వికాసం ఉంటుంది, ఆలోచన విధానం ఉంటుంది. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడొద్దు అని చెప్పేదే బుద్ధి అన్నమాట. అందుకే మీకు బుద్ధి లేదా అంటే చాలామంది చాలా తప్పుగా అనుకుంటారు. అందుకే చంద్రుడు అంటే మనసు నుంచి బుద్ధి ఏర్పడింది, బుధుడు ఏర్పడ్డాడు అని చెప్పి ఒక లాజిక్ చెప్పాలి. ఇలాగే చంద్రుడు చదువు కోసం బృహస్పతి దగ్గరికి, చదువుకోవడానికి దేవతల గురువు దగ్గర బృహస్పతి దగ్గరికి వెళ్తే, ఆయన చదువు చెబుతున్నప్పుడు ఆయన ఆశ్రమంలో ఉంటూ బృహస్పతి యొక్క భార్య తార అనే స్త్రీ ఉంటుంది. ఆవిడ దేవకన్య. ఆవిడ గురువు నిరాధారణకు గురవుతుంది. గురువు ఆమెను పట్టించుకోడు. యవ్వనంలో ఉన్నటువంటి తారకి కోరికలు ఎక్కువ ఉంటాయి. అలా ఆ విషయాన్ని గ్రహించినటువంటి విద్యార్థిగా వచ్చిన చంద్రుడు తార మీద మనసు పడి తారను తీసుకొని వెళ్ళిపోతాడట. వెళ్ళి ఏదో గ్రహమండలంలో కాపురం పెట్టేస్తాడు. వాళ్లకు సంతానం కలుగుతుందన్నమాట. ఆ సంతానమే బుధుడు. ఎప్పుడైతే బృహస్పతి ఈ విషయం తెలుసుకొని వెంటనే మహావిష్ణువుని వెళ్ళి తన ప్రాబ్లం చెప్పుకుంటే, మహావిష్ణువు వెంటనే విషయం తెలుసుకొని చంద్రుడిని తారని పిలిపించి ఇద్దరికి బుద్ధిమతులు చెప్పి, దేవతలు కాబట్టి భావి వరసలు ఉండవు కాబట్టి తారని బృహస్పతి దగ్గర పంపించేసి చంద్రుడిని మందలించి పంపిస్తే, ఆయన చేతిలో ఉన్న కొడుకుని విష్ణువు కాళ్ళ దగ్గర పెట్టి వెళ్ళిపోతాట. అతనే బుధుడు. ఆ విధంగా ఆ బుధుడికి ఆధిపత్యం వహించేది మహావిష్ణువే పెంచుకుంటాడు. కాబట్టి బుధగ్రహం కొరకు అందరూ మహావిష్ణువును సేవిస్తారన్నమాట. ఇది బుధగ్రహం యొక్క చరిత్ర. ఈసారి బుధుడు మకర రాశిలోకి వచ్చి 12 రాశులకు ఏం చేస్తాడో మనం తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. వృషభ రాశి వాళ్ళందరికీ 26వ తారీఖు జనవరి నుంచి 1వ తారీఖు ఫిబ్రవరి వరకు జాతకం గురించి చూస్తే, బుధగ్రహం యొక్క మార్పు విపరీత ధన యోగాన్ని సూచిస్తుంది. మంచి ధన యోగాన్ని కలిగి ఉంటారు. అష్టమంలో ఉన్న బుధుడు అనేక కష్టాలు మీకు ఇచ్చి ఉండొచ్చు. కుటుంబంలో మనశ్శాంతి లేకపోవటం, పిల్లల చదువులో సరిగ్గా రాణింపు లేకపోవటం, ధన నష్టం కలిగి ఉండొచ్చు. కానీ ఇప్పుడు అవన్నీ మారిపోయాయి. మంచి ధన ఆదాయం కలిగి, కుటుంబ సంతోషాన్ని కలిగి చాలా బాగుంటారు. ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు, వాళ్ళ చదువులు, వాళ్ళ విదేశీయానాలు, వాళ్ళ భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ప్రయాణాల్లో కూడా సుఖవంతమైన ప్రయాణాలు జరుగుతాయి అని చెప్పాలి. ఈ వారంలో మానసిక సంతృప్తి బాగుంటుంది. సంతోషంగా, ఆనందంగా గడుపుతారు.
విందులు వినోదాల్లో కూడా పాల్గొనేటువంటి అవకాశాలు వృషభ రాశి వాళ్లకు పుష్కలంగా ఉన్నాయి. బంధువులతో, స్నేహితులతో మొదట్లో కొంచెం విభేదాలు ఉన్నప్పటికీ బుధవారం అవన్నీ సర్దుకుంటాయి. బుధవారం తర్వాత బాగుంటారు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు ఇతరత్ర అన్నీ కూడా కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. తల్లి ఆశీస్సులు, ఆమె ఆరోగ్యం మీకు మంచి చేస్తుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆహార నియమాలు కొంచెం పాటిస్తే మంచిది. లేదా జీర్ణక్రియకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచండి. రుణ బాధలు అంతగా ఉండవు. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. మీ యొక్క అన్యోన్యత చాలా బాగుండి ప్రేమికులకు అనుకూలంగా ఉంటుంది. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. పెళ్ళి కుదరని వాళ్ళకి ఇప్పుడు పెళ్ళి కుదిరి ఆ టైం బాగా ఉంది. అదృష్టంగానే చూసుకుంటే మంచి అదృష్టవంతులు, తండ్రి యొక్క ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు, మామగారి ఆశీస్సులు అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. ఉద్యోగంలో మంచి గుర్తింపు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, అలాగే ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటం, వీసాలు టైంకి రావటం, కొత్త ఉద్యోగంలో అవకాశాలతో ఈ వారం అంతా చాలా ఆనందంగా గడుపుతారని చెప్పాలి. వ్యాపారంలో అనేక లాభాలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అన్ని లాభాలతో సంతోషంగా ఆనందంగా కుటుంబంలో గడుపుతారు. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఎప్పుడు శుక్రమంత్రాన్ని 20 సార్లు జపించడం, ఓపెల్ అనే చెప్పే రాయిని వాళ్ళు చూపుడు వేలికి ధరించి శుక్రవారం నాడు నేను చెప్పిన విధమైన నియమాలు పాటిస్తూ శుక్రగ్రహ మంత్రం చదువుతూ లక్ష్మీ అమ్మవారి యొక్క మంత్రాలు రెగ్యులర్గా చదివితే వృషభ రాశి వాళ్ళందరికీ కూడా చాలా మేలు జరుగుతుంది. అంతేకాకుండా మీ జాతకం యొక్క చక్రాన్ని మొత్తం పరిశీలించి 50 పేజీలు మీకు PDF చేసి జాతకం మొత్తాన్ని మీకు 15 నిమిషాలు అర్థమయ్యేటట్టుగా చెప్పి పరిహారాలు చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జాతకం కొరకు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.